జనసేన చెప్తున్న నేతలే జనసేన చెప్తున్న వాదన ఏంటంటే చాలా స్పష్టంగా మేము చాలా క్లియర్ గా అన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కానీ పోతుని మహేష్ లాంటి వ్యక్తిని తాము కన్సిడర్ చేయని వ్యక్తి అడిగితే మేము చెప్పాల్సిన అవసరం లేదనేది వాళ్ళ వాదన. విజయ్ గారు, నేను ఒక్క నిమిషం. వెంకటేష్ గారు 420 అనే పదం బ్రహ్మాండంగా వాడారు. ఇవాళ 4వ నెల 20వ తారీఖు 420 బర్త్డేతో కలిసి ఉన్నటువంటి జనసేన 420 అనే పదాన్ని వదిలిపెట్టలేకపోతా ఉంది. హిట్లర్ పుట్టింది ఈ రోజే, 420 పుట్టింది ఈ రోజే. మరి చంద్రబాబు నాయుడు గారి కూటమిలో 420 చాలా ఏమండి మీరు మాట్లాడి అన్ని మాటలు వినాల్సి వచ్చినా, చాలా ఓపికగా ఉన్నా అన్ని మాటలు వినాల్సి వచ్చినా, మీరేమో ఎవరిని మిమ్మల్ని ఎవరు తిట్టకూడదు, మీరు ఎవరిని పడితే ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు అంటే అది విఘ్నత మాత్రం కాదు. కానీ ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పారు. అరే వాడు పోతిన మహేష్ కాదు, దారుణపూడి దానయ్య కాదు, పనికిరాని సుబ్బయ్య కాదు. అరే వాడు చెప్పిన దానికి మేము సరిగ్గా ఉన్నాం, మా లెక్కలు తీసి బయట పడేస్తాం, మేము రాజకీయాల్లో ప్రశ్నించడానికి వచ్చాం, మేము రాజకీయాల్లో పారదర్శకంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని విజయ్ గారు ఇక్కడ ఒక లాజిక్ మీరు మిస్ అవుతున్నారు. విజయ్ గారు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. విజయ్ గారు చిన్న లాజిక్ ఏంటంటే పోతున మహేష్ అడిగితే మేము జనసేన అధినేత ప్రకటించాలా అనేది వీళ్ళకి వచ్చినాం. అదేవిధంగా జనసేన నేత ఎవరైనా అడిగితే మీ పార్టీ అధినేత ప్రకటిస్తాడా? విజయ్ గారు, జనసేన సంబంధించిన నేత ఎవరైనా ప్రశ్నిస్తే మీ పార్టీ అధినేత ప్రకటిస్తాడా ఆస్తులు? ఖండించండి, నిరూపించుకుంటామనన్నా చెప్పండి, లేకపోతే అవతలని నిరూపించమనన్నా చెప్పండి. అంతేగాని మేము అడిగిన ముఖ్యం మేము 420 కాదు, 420తో కలిసి ఉన్నారు, మీరు 420తో కలిసి ఉన్నారు. 4వ నెల 20వ తారీఖు 420తో. ప్లీజ్ స్పీక్ వన్ బై వన్, ఒకేసారి మాట్లాడదు ప్లీజ్. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను మీ ఇద్దరిని. కృష్ణవేణి గారు వెయిట్ అన్న. విజయ్ గారు మీ వాయిస్ మీ సెల్ మ్యూట్ లో పడినట్టుగా చెక్ చేసుకోండి. విజయ్ గారు, ఎవరండి అవినీతి పరులు? ఎవరు అవినీతి పరులు? అరే ఇవాళ ప్రతి ఇల్లు అన్ని దగ్గర నుంచి చంద్రబాబు కొట్టేసి మన పల్నాడు ఊడిపోయాడు చూసారా? మన విజయ్ గారు ప్లీజ్. మీరు ప్రజలకి ఏం మేలు వచ్చారు? 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 19 వరకు మీరు చేసిన మేలు కంటే అంతకు మించిన మేలు చెప్పడానికి మీకు ధైర్యం లేదు. మీకున్న ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి మేము పంపించాం. విజయ్ గారు ప్రజాపాలన మేము అందిస్తాం. విజయ్ గారు ప్లీజ్. విజయ్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? మీ వాయిస్ వినిపించట్లేదు నాకు. ప్లీజ్ విజయ్ గారు మ్యూట్ లో పడినట్టు చెక్ చేసుకోండి ఒకసారి. విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో ప్రజలు కూడా అంతే క్లారిటీగా ఉన్నారు. ఈ రాజకీయాల్లో అడుగుతున్నటువంటి ఏకైక వ్యక్తి నా వల్ల మీకు మేలు జరిగితే జగదీష్ గారు మేక్ యూ పాయింట్. జగదీష్ గారు ప్లీజ్. జగదీష్ గారు ప్లీజ్ మాట్లాడండి. అన్నాడు కాకినాడలో నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది అని. సీఎం పోయి పిఎం అని అనిపించుకోవడానికి తయారవడం తప్ప జనానికి పనికొచ్చే పనులు, పనికొచ్చే వ్యవహారాలు చేయండి. మీ మీద ఆరోపణ, రాజకీయాల్లో జగదీష్ గారు ప్లీజ్ ఒకేసారి మాట్లాడదు ప్లీజ్. I have already requested you more than 3 times, please. జగదీష్ గారు ప్లీజ్ మేక్ యువర్ పాయింట్. జగదీష్ గారు తెలుసుకోలేకపోతున్నాడు. అన్నపరెడ్డి విజయ్ గారు, సుంకర కృష్ణవేణి గారు ప్లీజ్. ఇద్దరు కూడా డిబేట్ డెకోరం మెయింటైన్ చేయాలి. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు, సరికాదు. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. విజయ్ గారు ప్లీజ్. జగదీష్ గారు ప్లీజ్ మేక్ యువర్ పాయింట్. జగదీష్ గారు ప్లీజ్ మేక్ యువర్ పాయింట్.
హలో వినిపిస్తుంది, చెప్పండి ప్లీజ్. వినిపిస్తుంది, క్లియర్. యువర్ వాయిస్ ఈజ్ వెరీ క్లియర్. చెప్పండి ప్లీజ్. ఓకే సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, నాకు మీరు అడిగింది వినపడలేదు, ఒకసారి చెప్పండి. రిపీట్ ప్లీజ్. మీరు ఏదో చెప్తూ ఉన్నారు, ఏదో పాయింట్ రైజ్ చేస్తూ ఉన్నారు, అవకాశం ఇవ్వమని. సార్ ఇక్కడ వీళ్ళు మన విజయ్ గారు మన కృష్ణారెడ్డి గారు మాట్లాడుకుంటూ 420 గురించి మాట్లాడతా. మన విజయ్ గారు ఒక మాట అన్నారు, మీ కూటమే 420 అని. సో ఆ 420లో ఉన్న బీజేపీతో ఉన్నదే మీరు, మా పెద్దలు, మా విజయ్ గారు కూడా. సో మీరు ఇప్పటి వరకు 420తో ఉన్నారు. తప్పండి, ఈ ఆరోపణ ఇంకా చేయలేరు మీరు. ఇవాళ కలిసి ఉన్నది మీరు. మొన్నటి దాకా ఇటువంటి అసంబద్ధ ఆరోపణలు చేసి మీరు కలిసి విజయ్ గారు మాట్లాడేవాళ్ళు. విజయ్ గారు ఇప్పటికే మీరు చాలా సమయం తీసుకున్నారు. విజయ్ గారు ప్లీజ్. జగదీష్ గారు మాట్లాడండి. జగదీష్ గారు మాట్లాడండి ప్లీజ్, సమయం మించిపోతుంది. మీకు అవకాశం ఇస్తారు, ప్లీజ్. మా పెద్దలు మీరంటే మాకు గౌరవం. వెంకటేష్ గారు, ఇది 420 బీజేపీతో మన పెద్దలు మాట్లాడిన మాట, మీకు అవకాశం ఇస్తారు. మళ్ళీ మన పెద్దలు మాట్లాడిన మాటలే. ఈ 420 కాళ్ళు మొక్కింది మీరే. ఈ 420కి కనపడిన ప్రతిసారి కాళ్ళు మొక్కింది మీ అధినాయకుడే. సో ఈ రోజు మీకు ఆ రేట్ లేదు. ఎందుకు లేదంటే అధికారంలోని 5 ఏళ్ళు కాళ్ళు మొక్కింది మీరే, అధికారంలోని 5 ఏళ్ళు లబ్ధి పొందింది మీరే. సో కూటమి 420 అన్నారు. దీనికి మాత్రం సమాధానం విజ్ఞతతో మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా చెప్పండి. నేను మీ జూనియర్ని. విజయ్ గారు చెప్తాను. కెన్ యూ ఆన్సర్ దట్? విజయ్ గారు మాట్లాడటం లేదండి. విజయ్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, బయటికి రావట్లేదు. విజయ్ గారు చెక్ చేసుకోండి. విజయ్ సార్ ఒకసారి చెక్ చేసుకోండి. వైసీపీ కాదు, బీజేపీ కాదు. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ ప్రజాస్వామ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నెరపవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు నెరిపి దానికి కావలసిన నిధులు తెచ్చుకొని పరిపాలన చేయటమే జరిగింది. కానీ ఒక పూట ఆయన కాళ్ళు అట్టుకుంటేనో, ఒక పూట ఈయన కాళ్ళు అట్టుకుంటేనో నిధులు రావు, ఇంకోటి జరగవు. కానీ మంచి సంబంధాలే ఉంటే పార్టీల పరంగా, రాజకీయ పరంగా ఉన్నటువంటి విషయాలు వేరు, పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ఉన్నాయి వేరు. కానీ దాన్ని మొన్నటి దాకా బీజేపీ అంటగాగారని విమర్శించిన మీరు అంత అంటగాగితే అదే బీజేపీ ఇవాళ వైసీపీతో కలిసి వెళ్ళాలి కదా. కాకపోతే మీరు అవమానిస్తూ, సరే రాజకీయంలో వీళ్ళని తిట్టుకున్నారా, వాళ్ళని తిట్టుకున్నారా, ప్రతి దానికి నేను మీ విశ్లేషణకి మీ పెద్దరికానికి కూడా గౌరవిస్తా. కానీ ఉన్నట్టుండి ఒక పక్కన మీలో ఎక్కడో ఏదో నాలాగా మీరు జనసైనికుడికో లేదా చంద్రబాబుకో విరాభిమానం మీకు లోపల కనబడకుండా ఉన్నట్టుంది. నాకున్నట్టే లేదు. విజయ్ గారు ఒక్క పాయింట్. విజయ్ గారు సంబంధాలని పార్టీలకు పరిస్థితి తీసుకురావద్దు. అందరిలాగా మీరు కూడా మాట్లాడితే మేము కూడా ఇష్టం వచ్చి అయితే ఇవాళ నేను విజయ్ గారు ఒక్క పాయింట్ చివరి ప్రశ్నకి ఆన్సర్ చేయగలరా మీరు? ఒకే ఒక్క ముక్క చెప్పి నేను క్లోజ్ చేస్తా. 2014-19లో వీళ్ళు చేయలేని పనులు, విశాఖ ఉక్క, ప్రత్యేక హోదానా లేకపోతే పోలవరమా, ఇవన్నీ అప్పుడు మరి జగన్ చేశాడా చేయలేదా అనే విమర్శలు పోయి పక్కన పెట్టి అవి 3 మేము చేయబోతున్నామని చెప్పగలిగే జగన్ తిట్టడానికి వచ్చామనే ఎజెండాతో వస్తే ఎవరు నమ్మరు. మేము అడుగుతుంది ఒకటే, మేము మా వల్ల మేలు జరిగితే మాకు ఒకటేమంటున్నాం గానీ చంద్రబాబుని ఓడించండి, పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పటల్లా. వాళ్ళని మేము ఓడించాల్సిన పని లేదు. ప్రజలు విజయ్ గారు మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు. విజయ్ గారు ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, పార్టీ నిర్వహణ ఎలా సాధ్యపడుతుంది, ఆయనకి ఎలా వచ్చినాయి అని. నాకు తెలిసినంత వరకు మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తా అంటే 60 నుంచి 80 కోట్లు ఇచ్చే ప్రొడ్యూసర్ అయితే ఉన్నారు. సో ఆ విధంగా 2-3 సినిమాలు చేశారంటే, 2 ఎకరాల నిర్మాణం, 2 ఎకరాల కొనుగోలు చేయడం కానీ, అందులో ఇల్లు కట్టుకోవడం కానీ పెద్ద మ్యాటర్ కాదా అనేది నా ఒపీనియన్. విజయ్ గారు, ఈ మధ్య కాలంలో వేల కోట్ల రూపాయలు బినామీ ఆస్తుల్ని కూడగట్టారనేది ఇప్పుడు మాట కాదు, ఇవాళ పోతి మహేష్ చెప్పిన మాట కాదు. సంవత్సరం క్రితం నుంచే సినిమా ఫీల్డ్ లో బ్రదరు బ్రో గీ ఇట్లాంటి పనికి మాలిన సినిమాలన్నీ కూడా ఏ మాత్రం ఆడలేని సత్తా లేని సినిమాలని ఈ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో బినామీ సొమ్ముని మార్చిపెట్టినందుకు చంద్రబాబు ద్వారా
Right, right. ఇవాళ కొత్తవి కాదు. రైట్ జగదీష్ గారు ఫైనల్ వర్డ్స్ కంక్లూడింగ్ రిమార్క్స్. జగదీష్ గారు సార్ చెప్పండి. కంక్లూడ్ చేస్తున్నాను. ఫైనల్ వర్డ్స్. సార్ నాకు ఇక్కడ సార్ వెంకటేష్ గారు ఈరోజు డిబేట్ చాలా బాగా జరిగింది. మేడం గారు అయితే వచ్చి మన విజయ్ గారు అయితే చాలా బాగా మాట్లాడారు. వాస్తవంగా మాకు యాజ్ అడ్వకేట్ గా చెప్తున్నాను, మా సార్ కూడా మూట్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుందండి. మూట్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఒకే కేసు పైన వాది తరపున కొద్దిసేపు, ప్రతివాది తరపున కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మా సార్ గారు యాక్చువల్ గా ప్రొఫెషనల్, మా విజయ్ గారు. నేను కూడా అడ్వకేట్ కాబట్టి ఆయనకి యాడ్స్ ఆఫ్. బట్ వన్ థింగ్, మొన్నటి వరకు కాంగ్రెస్ బీజేపీతో అంటగాకిన మీరు, మళ్ళా చెప్తాను ఈ మాట, అంటగాకిన మీరు ఎప్పుడు ప్రధాని కలిసినా ఎలాంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశారో ఎలాంటి డిబేట్ మీడియాకి అడ్రస్ చేయని మీరు ఈ రోజు బీజేపీని 420 అన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకు చెప్తానంటే ఈ మాట, యాజ్ ఎ అనలిస్ట్, ఎగ్జాక్ట్లీ బీజేపీ తన మునికిని కాపాడుకోవడానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ లబ్ధి కోసం